హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటా. సో ఈ పాటికే వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా థంబ్నెయిల్ చూసి. మా మమ్మీ చేతుల మీదుగా చేపల పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రై కూడా. సో దానికంటే ఫస్ట్ మా నాన్న చేపలు తీసుకురాగానే మా మమ్మీ ఒక గిన్నెలో వేసి సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. ఇందాక తలకాయ చూపించింది కదా, ఇప్పుడు చూడండి తోకకి ఎంత పొట్టుందో. సో మనం బాగా జాగ్రత్తగా క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట. మొత్తం అలా గీకి చేతితోటి మొత్తం ఏమేమి ఉన్నాయో తీసుకొని తర్వాత ఆ వాటర్ అంతా పారబోసేసి ఒక గిన్నె తీసుకొని మళ్ళీ ఆ కడిగిన చేప ముక్కలు పెట్టుకొని ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం తగినంత కారం, మా మమ్మీ అయితే 2 స్పూన్స్ వేసింది. తర్వాత ధనియాల పొడి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయని బాగా స్క్రోల్ చేసేసి నిమ్మకాయ కోసేసి బాగా విత్తనాలు లేకుండా బాగా నిమ్మకాయని కూడా పిండేసింది అనమాట. పిండి ఇది ఉంటుంది కదా, బాగా ముక్కకి చేప ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఎలా అంటే ఫస్ట్ మా మమ్మీ ఇలా గిన్నె షేక్ చేస్తుంది అనమాట, అవి కలుస్తాయని. తర్వాత ఇక చేతితోటి క్లీన్గా నీట్గా కలిపిస్తుంది అనమాట. సో మాది మధ్యలో ఒక ముక్క పడిపోయింది కలుపుతుంటే. మీరు అలా కలుపుకోకండి, మంచిగా కలుపుకోండి. సో అలా మా మమ్మీ చూడండి ప్రతి చేప ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేలాగా, ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నట్టు ఫిషెస్ని కూడా మ్యారినేట్ చేసుకొని మీ ఇష్టం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు, బయట అన్న పెట్టుకోవచ్చు. చూడండి ఇదంతా మా మమ్మీ చేసింది కదా, అందుకే లాస్ట్లో మా మమ్మీని చూపించాం. తర్వాత ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మా మమ్మీ చింతపండు తీసుకొని కొంచెం ఎంత అంటే కొంచెం తీసుకొని అది నానేసుకుందనమాట. తర్వాత ఈలోపు మనకు పులుసు కావాల్సినవి రెడీ చేసుకోవడానికి ఆల్రెడీ ఇంట్లో కొంచెమే కొబ్బరి ఉందంటే ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని కట్ చేసేసింది అనమాట మిక్సీ గిన్నెలో. తర్వాత మళ్ళీ ఉప్పు, ధనియాల పొడి, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసింది అనమాట. అది బాగా పేస్ట్లా వస్తుంది. ఈలోపు చింతపండు బాగా నానిపోయిందని అది మొత్తం గుజ్జు మొత్తం తీసుకొని పిప్పి బయటికి తీసి పడేస్తుంది అనమాట. మళ్ళీ ఈలోపు ఒక పక్కన ఆయిల్ వేడి చేసింది. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ నాకైతే చాలా భయం వేస్తుంది అలా ఆయిల్లో వేయాలంటే, కానీ మా అమ్మ చూడండి ఎంత మంచిగా వేస్తుందో. సో అది ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే ఒక సైడ్ ఇంకో సైడ్ మనం తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని అది బాగా డీప్ ఫ్రై చేయించుకోవాలి. సో అప్పుడు తిని చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు మా మమ్మీ సర్వ్ చేసుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో తర్వాత అలాగే మిగిలినవి కూడా కొన్ని చేపలు ఫ్రై చేసేసుకొని మొత్తం ఇంకా తీసేసుకుందనమాట ఫ్రై వరకు. ఇంకా మిగిలిన చేపలు ఉంటాయి కదా, లాస్ట్లో ఇది పులుసు పెట్టాలనుకున్నవి ఉంటాయి కదా, అదే ఆయిల్లో అవి వేసేసి కొంచెం అటు ఇటు బాగా కలిపేసుకుంటుంది అనమాట. కలిపేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఇవి ఫ్రై కాదు, జస్ట్ పులుసు కోసం అలా చేసి పెట్టుకుంటుంది. సో ఇంకొక బాండి పెట్టుకోవాలి. అంతకంటే ముందు మనం ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్, టమాటో. సో అవి కట్ చేసుకున్న తర్వాత ఇంకా బాండి పెట్టాం కదా, దాంట్లో ఆయిల్ పోసేసి పోపు దినుసులు వేసేయాలన్నమాట. తర్వాత ఉల్లిపాయ, టమాటా వేసి ఆ రెండు బాగా కలుపుకొని మగ్గే వరకు ఉంచాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పాం కదా మిక్సీ గిన్నెలో ఒక పేస్ట్ చేసుకుంటామని చెప్పి, మసాలా పేస్ట్. సో ఇంకా అది కూడా వేసేసి బాగా కలిపేసి తర్వాత ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి మొత్తం కలిపిందనమాట. ఆ తర్వాత చింతపండు పులుసు ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఈ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం మిగిలింది కదా, అది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. మసాలా అంతా ఉండి ఉంటుంది కదా. తర్వాత కలిపినవి ఫిషెస్ తీసి పెట్టింది కదా, ఇంకా అవి కూడా వేసేసి ఇక మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు మా మమ్మీ పక్కనే రాగి ముద్ద చేయడానికి అన్నం పెట్టేసింది అనమాట. అన్నం ఉడికే టైంకి చూడండి రాగి పిండి వేసేసి అలా కలుపుకోవాలన్నమాట పప్పు గిత్తతోటి. ఈలోపు మా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో ఇక రాగి ముద్ద రెడీ అయిపోయింది, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక మనం ఆగుతామా? ప్లేట్లో పెట్టుకొని ఒక పులుసు చేప, ఒక ఫ్రై వేసుకొని తింటే టేస్ట్ సూపరో అన్నమాట. సో మీరు ఎప్పుడైనా రాగి ముద్ద చేపల కాంబినేషన్ తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియో కానీ మీకు నచ్చితే ఒకసారి ఇలా ప్రాసెస్లో ట్రై చేసి తిని చూడండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు లేట్, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.